హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసా. అబ్బాయిలకి తను కోరుకునే అమ్మాయి, తన గర్ల్ ఫ్రెండ్ 24 గంటలు తన గురించే ఆలోచించాలి, తనని మిస్ అవుతున్న ఫీల్ తనకి కలగాలంటే ఏం చేయాలి అని చాలామంది అబ్బాయిలు కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు. అయితే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నాను అన్న ఫీల్ 24 గంటలు తనకి కలగాలంటే మీరు ఎలాంటి పనులు చేస్తే తనకి గుర్తుండిపోతారు, మిమ్మల్ని పదే పదే మిస్ అవుతారో దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా? అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా సరే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సిరీ క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ కూడా చేసేయండి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి టచ్ అండి. అంటే మీ గర్ల్ ఫ్రెండ్తో మీరు కలిసి ఉన్నప్పుడు కాన్ఫిడెంట్గా తనని టచ్ చేయడానికి ప్రయత్నించండి. అంతేగాని చాలామంది భయపడో లేకపోతే సిగ్గుపడో తనని ముట్టుకోవడానికి ప్రయత్నించలేకపోతూ ఉంటారు. అంటే కిస్ చేయడం, హక్ చేయడం, టచ్ అనేది అస్సలు చేయరు. తనేమైనా అనుకుంటుందేమో అని చాలామంది భయపడుతూ ఉంటారు. అలా భయపడితే మీ మధ్య ఎఫెక్షన్ అనేది కుదరదు. కాబట్టి తనని టచ్ చేయడమే బెస్ట్. తనని ఎక్కడ టచ్ చేయాలి, ఎలా టచ్ చేయాలి, ఏమైనా అనుకుంటుందేమో అని చాలామంది భయపడుతూ ఉంటారు. అలా భయపడకండి. తనకి ఇష్టమే ఉంటుంది, మీకు ఇష్టమే. కాబట్టి మీకు ఎక్కడ టచ్ చేయాలనిపిస్తే అక్కడ టచ్ చేయండి. అంటే మీరు చేసే టచ్ ద్వారా తనకి తెలియాలి, తనంటే మీకు ఎంత ప్రేమ, ఎంత ప్రాణం అనేది తనకి తెలిసే విధంగా ఆ టచ్ అనేది ఉండాలి. అంతేగాని ఏదో కామంతో టచ్ చేయడం అలా అస్సలు చేయకండి. ఓకేనా? మీ ప్రేమ అనేది ఆ టచ్లో కనిపించాలి. అలా అయితేనే అమ్మాయిలు మీకు ఇంప్రెస్ అయ్యి పదే పదే మీరు ముట్టుకున్న ప్రదేశం చూసినప్పుడల్లా తనకి మీరు మిస్ అవుతున్నాము, తనని మిస్ అవుతున్నాను అన్న ఫీల్ ఆ అమ్మాయికి కలుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి టచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడల్లా మెసేజెస్, కాల్స్ అని చూసేసుకుంటూ ఉంటారు. కాబట్టి అబ్బాయిలు నోటిఫికేషన్స్ అనేది మీరు ఆఫ్ చేసుకోవాలి. కాస్త గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. మీ గర్ల్ ఫ్రెండ్స్ మెసేజ్ చేసిన వెంటనే, ఫొటోస్ కానీ ఏదైనా చేసిన వెంటనే మీరు తిరిగి కాల్ చేయడం, మెసేజ్ చేయడం ఇలా అస్సలు చేయకండి. కాస్త గ్యాప్ ఇచ్చి కాల్ కానీ మెసేజ్ కానీ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే గ్యాప్ ఇవ్వడం కూడా హెల్తీ రిలేషన్షిప్కి ఇంపార్టెంట్ అనే చెప్పొచ్చు. ఇలా గ్యాప్ ఇవ్వడం కూడా మీ రిలేషన్షిప్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే మీరు లేట్గా మెసేజ్ చేసినా, లేట్గా కాల్ చేసినా తను మీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మిమ్మల్ని మిస్ అవుతున్నా అన్న ఫీల్ అనేది తనకి కలుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు వాట్సాప్ డీపీ కానీ, ఇన్స్టాగ్రామ్ పిక్స్ కానీ ఏదైనా సరే తనకి కనబడకుండా దాచేయండి. అలా చేయడం ద్వారా తను మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది. తద్వారా తను మీకు చాలా కనెక్ట్ అయిపోతుంది, చాలా దగ్గర అయిపోతూ ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న గ్యాప్ అనేది ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే అమ్మాయిలు మిమ్మల్ని పదే పదే ఇష్టపడుతూ ఉంటారు. మిమ్మల్ని మిస్ అవుతున్నాను అన్న ఫీల్ అనేది తనకి కలుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అమ్మాయిలకి మీ గోల్స్ కానీ, మీ ప్యాషన్ గురించి చెబుతూ ఉండండి. వాళ్ళతో షేర్ చేసుకోండి, తప్పేమి లేదు. ఎందుకంటే మీ గోల్స్, మీ ప్యాషన్స్ అంటే మీకు ఈ మూవీ ఇష్టం, ఈ హీరో ఇష్టం, ఈ హీరోయిన్ ఇష్టం, నాకు గేమ్ ఇష్టం, నాకు అలా అవ్వాలనుంది, నాకు డాక్టర్ అవ్వాలనుంది, ఇలా ఏదైనా సరే మీ గోల్, మీ ప్యాషన్ని మీ గర్ల్ ఫ్రెండ్కి షేర్ చేయండి. అలా చేయడం ద్వారా అమ్మాయిలు ఎప్పుడైనా సరే మీకు ఇష్టమైన పాట విన్నప్పుడు, లేకపోతే మీకు ఇష్టమైన గేమ్ చూసినప్పుడు, లేకపోతే మీకు ఇష్టమైన హీరోని చూసినప్పుడైనా సరే, ఎలాంటి విషయాలైనా సరే మీకు ఇష్టమైనవి తను చూసినా, విన్నా సరే పదే పదే మీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మిమ్మల్ని మిస్ అవుతున్నాను అన్న ఫీల్ తనకి కలుగుతూ ఉంటుంది. కాబట్టి మీ ఇష్టాలని తనతో షేర్ చేసుకుంటూ ఉండండి. ఇలా చేస్తే అమ్మాయిలకి మీరే పదే పదే గుర్తొస్తూ ఉంటారు. మిమ్మల్ని మిస్ అవుతున్నాను అన్న ఫీల్ తనకి కలుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి చాలామంది సెన్స్ ఆఫ్ హ్యూమర్ కలిగి ఉంటారు అబ్బాయిలు. అంటే కుళ్ళు జోకులు వేయడము, లేకపోతే ఫన్నీగా చేస్తూ ఉంటారు. అంటే వేరే వాళ్ళ మీద జోక్స్ వేయడం, లేకపోతే తమ మీద తమే జోక్స్ వేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. ఇలా చేసే అబ్బాయిలంటే కూడా అమ్మాయిలకు చాలా చాలా ఇష్టం అనే చెప్పొచ్చు. అయితే మీరు అలా అవన్నీ జరిగి అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడైనా సరే ఎవరైనా ఏదైనా విషయం మాట్లాడినప్పుడు, అరే తను ఇలా మాట్లాడతాడు కదా, ఇలా ఉంటాడు కదా, అలా ఉంటాడు కదా అని తను మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. పదే పదే మిస్ అవుతున్నానే అన్న ఫీల్ తనకి కలుగుతూ ఉంటుంది. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండే అబ్బాయిలకు కూడా అమ్మాయిలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు, వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి
చాలామంది గొడవలు పడుతూ ఉంటారు. అంటే చిన్నది గానీ, పెద్దది గానీ చిన్న చిన్న గొడవలు పడుతూ ఉంటారు రిలేషన్‌షిప్‌లో. అయితే మనం సైడ్ తప్పున్నా, లేకున్నా సారీ చెప్పిస్తూ ఉంటారు కొంతమంది. కొంతమంది సారీ చెప్పకుండా ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకండి. తను ఒక మాట అన్నా సరే కాస్త సాఫ్ట్‌గా ఉండండి. 1 అవరో లేపోతే 48 అవర్స్, 2 అవర్స్ ఇలా కామ్‌గా ఉండి చూడండి. మీ రిలేషన్‌షిప్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. తను మిమ్మల్ని అస్సలు మర్చిపోలేదు. ఎందుకంటే నేను ఇన్ని మాటలన్నా, తను ఏం తప్పు చేయకుండా నేను ఇన్ని మాటలన్నానే, అయినా నన్ను ఒక్క మాట కూడా అనలేదు అని మీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పదే పదే మీరే గుర్తొస్తూ ఉంటారు. మిమ్మల్ని మిస్ అవుతున్నాను అన్న ఫీల్ తనకి కలుగుతూ ఉంటుంది. కాబట్టి మీ తప్పున్నా, లేకున్నా కాస్త స్మూత్‌గా ఆలోచించడానికి ప్రయత్నించండి. ఓకేనా? రిలేషన్‌షిప్‌లో అంటే గర్ల్ ఫ్రెండ్స్‌కి చాలామంది గిఫ్ట్స్ అనేది ఇస్తూ ఉంటారు. కొంతమంది అసలు ఇవ్వరు. గిఫ్ట్స్ ఇవ్వడం ఎందుకు వేస్ట్ అని అనుకుంటూ ఉంటారు. కానీ అమ్మాయిలకి మిమ్మల్ని పదే పదే మిస్ అవుతున్నాను అన్న ఫీల్ తనకి కలగాలంటే కంపల్సరీగా గిఫ్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి ఒక్క గిఫ్ట్ బర్త్‌డేకి గానీ, లేకపోతే వాలంటైన్స్ డే గానీ, ఎలాంటి సమయంలో అయినా అప్పుడప్పుడు గిఫ్ట్స్ అనేది ఇస్తూ ఉంటారు కదా! ఆ గిఫ్ట్స్ చూసిన ప్రతి నిమిషం, ప్రతిసారి మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. మిమ్మల్ని మిస్ అవుతుంది. ఎందుకంటే అది మీరిచ్చిన గిఫ్ట్ కాబట్టి తను ఆ వస్తువు చూసినప్పుడు డ్రెస్ గానీ, చైన్ గానీ, ఏదైనా ఒక రింగ్ గానీ, ఏదైనా సరే మీరిచ్చిన గిఫ్ట్ చూసినప్పుడు మిమ్మల్ని మిస్ అవుతూ ఉంటారు చాలామంది అమ్మాయిలు. అంటే మిస్ అవుతారు. కంపల్సరీగా మిస్ అవుతారు. సో, మీ గర్ల్ ఫ్రెండ్స్‌కి గిఫ్ట్స్ ఇవ్వడం నేర్చుకోండి. ఓకేనా? గిఫ్ట్స్ ఇవ్వడం కూడా మీకు బెనిఫిట్ అనే చెప్పొచ్చు. ఆహ్, సో, తెలుసుకున్నారు కదా! టచ్, సెన్స్ ఆఫ్ హ్యూమర్, గిఫ్ట్స్ ఇవ్వడం మరియు కోపం తగ్గించుకోవడం, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండడం, ఇలా ఇవన్నీ క్వాలిటీస్ కనుక మీలో ఉండి మీరు ఇవన్నీ చేస్తున్నట్లయితే అమ్మాయిలకి మీరే పదే పదే గుర్తొస్తూ ఉంటారు. ఓకేనా? ఈ టిప్స్ తెలుసుకున్నారు కదా! వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ చేసేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా రిలేషన్‌షిప్‌లో, లవ్‌లో ఏదైనా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలపండి. లేకపోతే డిస్క్రిప్షన్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ లింక్ ఇస్తాను. కావాలంటే చెక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కనెక్ట్ అవ్వండి. ఓకేనా? టేక్ కేర్. బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్.